ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి పత్రికా సోదరులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈ యొక్క మీడియా సమావేశం ఏమిటంటే, మొన్న జరిగినటువంటి సంఘటన ఆలూరులో ఒక ప్రజాప్రతినిధి వాల్మీకి ఎమ్మెల్యేని దారుణంగా అక్కడ ఉన్నటువంటి కొన్ని రాజకీయ శక్తులు ఒక బీసీ వర్గాన్ని వాల్మీకిని అయినటువంటి విరూపాక్షి గారి మీద తప్పుడు కేసులు బనాయిస్తూ ఒక సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆయన భర్తే ఆ మహిళను బట్టలు చించి పోలీసుల సమక్షంలో, అంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా, ఎంత ఘోరం అంటే ఒక ప్రజాప్రతినిధికే ప్రజలు ఎన్నుకోబడ్డ ఒక ఎమ్మెల్యేని పోలీసుల సమక్షంలోనే వాళ్ళే బట్టలు చించుకొని వాళ్ళే తప్పుడు కేసులు పెడతా ఉంటే మరి ఈ సమాజం ఎటుపోతుందో అర్థం కావట్లేదు. మేము ఒక వాల్మీకులుగా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ అయినటువంటి వైకుంఠం జ్యోతి గారిని అడుగుతూ ఉన్నాము. అంటే మీ రక్త చరిత్ర మళ్ళీ వాల్మీకులకు చుట్టాలని చూస్తున్నారా? ఈ రకమైన దాడులు మీరు తప్పుడు కేసులు దాడులు ఇలా చేయిస్తూ ఉంటే 70% ఉన్నటువంటి వాల్మీకులు చూస్తూ ఊరుక ఉంటారనుకుంటున్నారా? పచ్చని గ్రామాల్లో చిచ్చు పెట్టే విధంగా మీ రక్త చరిత్రను వాల్మీకులకు మన దళిత సోదరులైనటువంటి మా వాళ్ళ మధ్య మీరు చిచ్చులు పెడుతూ తప్పుడు కేసులు పెడుతూ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నారు? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు ఆ వీడియోని కూడా ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి పార్థసారథి వాల్మీకి ఎమ్మెల్యే ఆయన, తర్వాత ఉమాపతి నాయుడు గారు, మీరు జడ్జిమెంట్ ఇస్తూ ఉన్నారు. అక్కడ మహిళను వివస్త్రం చేసినారు, కొట్టినారు, వారు కేసు పెట్టినారు. ఏంది మాట్లాడుతున్నారు? ఇప్పుడు మీరు సమాజంలోన ఏదైనా జరిగేటప్పుడు చూసుకోవాలా. ఆ జడ్జిమెంట్ ముందే ఇస్తున్నారు. వివస్త్రం చేసినారు, కొట్టినారు, తిట్టినారు, ఆ బట్టలు చించినారు ఎమ్మెల్యే గారు, విరూపాక్షి గారు అని చెప్పేసి మరి ఈ రాష్ట్రంలో మీరు చేసినటువంటి దాడులు ప్రజలందరూ కూడా చూస్తున్నారన్న, ప్రజలు చూస్తూ ఉన్నారు. అది ఎవరైతే బట్టలు చించినారో, ఎవరైతే తప్పుడు కేసులు పెడతా ఉన్నారో వాల్మీకులు క్షమిస్తారనుకోవడం తప్పు. పార్థసారథి గారు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే నువ్వు ఎక్కడి నుంటో వచ్చిన వాళ్ళు ఇక్కడ వాల్మీకులు మీకు ఓట్లు వేసి కొంతమంది గెలిపించినారు. ఇక్కడ మీనాక్షి నాయుడు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మీనాక్షి నాయుడు సోదరుడు అయినటువంటి ఉమాపతి గారిని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాల్మీకులు ఎంతో గౌరవం ఇస్తూ వాళ్ళ రాజకీయ ఎదుగుదలకు వాళ్ళు బాసటగా నిలుస్తూ ఉన్నారు. మళ్ళీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు మీరు ఏం జడ్జిమెంట్ ఇస్తారు? వెనక ముందు చూసుకోకున్నట్ల ఒక అట్టడుగు వర్గాలకు సంబంధించిన వాల్మీకి అయినటువంటి బీసీ నేత అయినటువంటి విరూపాక్షి గారి మీద ఈ రకంగా మాట్లాడడం అంటే మీరు వాల్మీకుల మీద కక్ష కట్టుతున్నారని అర్థమవుతూ ఉంది. వాల్మీకుల మీద ఎక్కడెక్కడ ప్రేమ లేదు, కేవలం కక్ష వీళ్ళు రాజకీయంగా ఎదగకూడదనే ఉద్దేశంతోనే ఇట్లాంటి వాటికి మీరు పూనుకుంటూ ఇక్కడ తప్పుడు కేసులు బనాయించడానికి మీరు ముందున్నారు. కనుక వాల్మీకులకు ఫస్ట్ క్షమాపణ చెప్పాలి ఉమాపతి గారు, పార్థసారథి గారు, వైకుంఠం జ్యోతి గారు. అంటే మీరు ఎందుకు వచ్చినారు? ఎందుకు చెప్తా ఉన్నారు ఇట్లా? పార్థసారథి గారు, ఉమాపతి గారు అయితేనేమి, వైకుంఠం జ్యోతి గారు అయితేనేమి తక్షణ విచారణ జరగాలి కదా. విచారణ జరగకముందే మీరు తప్పుడు కేసులు పెడుతూ ఇట్లాంటి ఒక ఎమ్మెల్యేని, ప్రజాప్రతినిధి అయినటువంటి ఎమ్మెల్యేని పోలీసుల సమక్షంలోనే, పోలీసులు ఉన్నారు అక్కడ, ఆ వీడియోలు కూడా ఉన్నాయి. ఆ వీడియో చూసుకోవచ్చు. రాష్ట్రమంతా కూడా ఈ వీడియోని చూస్తూ ఉన్నాయి. పోలీసుల సమక్షంలోనే ఆమె భర్త ఆమె బట్టలు తీస్తూ ఉన్నాడు. ఎక్కడ పోతుంది ఇది? ఏమిటి దారుణం? ఇంత దారుణంగా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంటే, రాష్ట్రమంతా హత్యలు, మానభంగాలు, రేపులు జరుగుతూ ఉంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పిపోయింది. ఈ రాష్ట్రంలో ఎవరికి కూడా రక్షణ లేదు. కావున తక్షణమే పార్థసారథి గారు, ఉమాపతి గారు, వైకుంఠం జ్యోతి గారు ఈరోజు ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి 6 లక్షల వాల్మీకులకు జనాభాకు మీరు క్షమాపణ చెప్పాలా? మా దళిత వర్గాల్లోనే చిచ్చు పెడుతూ అంటే ఫ్యాక్షన్ ప్రోత్సహిస్తున్నారు. ఫ్యాక్షన్ ఎక్కడ ఉంది ఇప్పుడు? అంటే మీరు కొత్తగా మళ్ళీ బీజం వేసి మళ్ళీ మా వర్గాలనే మేము కొట్టుకునే విధంగా ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా మీడియా ముఖం తెలుపుతూ ఉన్నాం. వీళ్ళ ముగ్గురు కూడా క్షమాపణ చెప్పాలా. వైకుంఠం జ్యోతి గారు అయితేనేమి, ఉమాపతి గారు అయితేనేమి, పార్థసారథి ఎమ్మెల్యే పార్థసారథి అయితేనేమి. ఎందుకంటే నిజానిర్ధారాలు తెలుసుకొని మాట్లాడాలి. కానీ ఎందుకంటే మీరు ప్రజలతో ఎలక్టెడ్ అయినారు కాబట్టి
పార్థసారథి గారు ఒకసారి తెలుసుకొని మాట్లాడాలి. వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడొచ్చు, తప్పు. మీరు మాట్లాడకూడదు. ఎందుకంటే ఆ వాస్తవాలు తెలుసుకోవాలా, తెలుసుకోకున్నట్లు మాట్లాడడం అనేది సరైనది కాదని చెప్పేసి మీ ద్వారా తెలుపుతున్నాను. వాల్మీకులు కూడా భవిష్యత్తులో 70% ఉన్నారు ఆలూరులో, పచ్చగా ఉన్నాయి గ్రామాలు. అట్లాంటి ఫ్యాక్షన్ని ప్రోత్సహించకూడదనే ఉద్దేశంతో గతంలో కొంతమంది అక్కడ ఉన్నటువంటి వాల్మీకులకు గెలిపించడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఆ ఫ్యాక్షన్ విరూపాక్షి చాలా మంచి వ్యక్తి, అట్లా వ్యక్తికి ఇక్కడ ఫ్యాక్షన్ లేదని చెప్పేసి ఆయన్ని అట్లాంటి వాటి జోలికి పోడని చెప్పేసి ఆయన్ని ఎమ్మెల్యేగా చేసినారు. అంటే అటువంటి వ్యక్తి తన కార్యకర్తలకు ఏదో అన్యాయం జరిగిందని వస్తే, అంటే తన కార్యకర్తలు కాపాడుకునే దానికి వస్తే తప్పుడు కేసులు బనాయిస్తూ సమాజానికి ఏం చెప్తారని ఒకసారి మీడియా ముఖంగా అడుగుతా ఉన్నాను. ఇది సరైనది కాదు. ఎందుకంటే ఒక మహిళను మాన ప్రాణాలు కాపాడాల్సిన భర్తే ఇలాంటి ఆ పాపని మాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఎవరు ఆడపిల్ల అయితే మాకు కూడా ఆడపిల్లలు ఉన్నారు, ఆ పాప కూడా మా సోదరే. మరి ఆ పాపకి నిజంగా అన్యాయం జరిగింటే మనం వాళ్ళకి మద్దతు ఇద్దాం. కానీ భర్తనే బట్టలు చించుతూ ఉన్నాడు. అదే ఈ సమాజం ఎక్కడ పోతుందో ఒకసారి ఆలోచన చేయండి. ఏదైనా కేసులు పెట్టచ్చు, ఏదైనా రాజకీయంగా ఇంకోటి, కానీ దాన్ని ప్రూవ్ కావాలా. మళ్ళీ ఈరోజు ఆయన అట్లాంటి బహిరంగంగా బట్టలు చించి మీడియా ముఖంగా అందరూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటే మరి ఆయన మీద తప్పుడు కేసులు పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని ఈ సమాజంలో ఉన్నటువంటి నాయకులైతేనేమో పార్టీలు అయితేనేమో అడుగుతూ ఉన్నాం. వాల్మీకులు రాజకీయంగా ఎదగకూడదా? ఈ రాష్ట్రంలోనైతేనేమి ఈ పార్లమెంట్లో వాల్మీకులు ఎదుగుదలకి ఎవరు అడ్డుపడుతున్నారు? కేవలం కొన్ని వర్గాలు మాత్రమే అడ్డుపడుతున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో మళ్ళా పెద్ద పదవులు వీళ్ళకి వస్తాయి, ఈ రాష్ట్రంలో వీళ్ళకి రాకూడదంటే వీళ్ళకి ఫ్యాక్షన్ ముద్ర వేయాలని చెప్పేసి కరడు కట్టిన వాళ్ళు తయారు చేస్తున్నారు. కాబట్టి అది మంచి పద్ధతి కాదు. వాల్మీకులందరూ కూడా సమన్వయం పాటించి మనం పెద్ద ఎత్తున ధర్నాలు అయితేనేమి, తర్వాత కలెక్టరేట్కి కూడా ఒక మెమరాండం ఇవ్వాలి. ఎందుకంటే ఇట్లా నిజం అక్కడ ఉండే పోలీసుల వ్యవస్థ ఏం చేస్తూ ఉంది? వాళ్ళ సమక్షంలో బట్టలు చించి వాళ్ళే మళ్ళీ తప్పుడు కేసులు బనాయిస్తూ ఉంటే పోలీసుల మీద కూడా నమ్మకం పోతుంది, న్యాయాల మీద కూడా నమ్మకం పోతుంది, చట్టం మీద కూడా గౌరవం ఉండదు ప్రజల్లో. అవన్నీ రావాలంటే న్యాయంగా చేయండి. అధికారం ఉండొచ్చు, కానీ అధికారం తప్పు చేసి శిక్షించాలి. కానీ ఏ తప్పు లేకున్నట్లు మీరే తప్పుడు కేసులు పెడుతూ ఒక ఎమ్మెల్యేని మీద, ప్రజాప్రతినిధి అయినటువంటి విరూపాక్షి మీద ఇలాంటి దాడులు చేయడం అనేది సిగ్గుచేటు. మేము వాల్మీకి సంఘాలుగా విరూపాక్షికి అండగా నిలబడతాం. ఇది న్యాయ పోరాటం కూడా చేస్తాం. ఎందుకంటే ఈ జిల్లా అయితేనేమి రాష్ట్రంలో ఉన్నటువంటి 40 లక్షల వాల్మీకులు అందరూ కూడా ఏకతాటి మీద వస్తూ అన్ని కాన్స్టిట్యూన్సీలో ధర్నాలు చేస్తాం. ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాల్లో పూనుకోకూడదు, ఫ్యాక్షన్ని ప్రోత్సహించకూడదు. ఫ్యాక్షన్ ఎక్కడుంది? ఇప్పుడు మీరు కావాలని ఇట్లా కుట్రలు చేసి ఒక ఎమ్మెల్యేని లోపల అరెస్ట్ చేసి లోపలేస్తే, మీరే దాడి చేసి మీరే బట్టలు చించుకొని మీరే కేసులు పెట్టి లోపలేపిస్తే ఎంతవరకు కరెక్ట్ అంటారు? కావున ప్రజాక్షేత్రంలో ఇలాంటివి సరైనది కాదు. హింస అనేది కరెక్ట్ కాదు. ఏదైనా ఉన్నా కూడా కూర్చొని మాట్లాడి అక్కడ తప్పు చేసింటే తప్పు చేసిన వాళ్ళ మీద, బాధ్యుల మీద కేసులు పెట్టాలి. కానీ అనవసరమైన ఒక ప్రజాప్రతినిధికే ఈ రాష్ట్రంలో రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు ఎలా రక్షణ ఉంటుంది? అంటే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉంటారు. మీరు ఒకసారి ఆలోచన చేసుకొని ఏదైనా పెట్టేటప్పుడు, కేసులు పెట్టేటప్పుడు ఆలోచన చేయాలా డిపార్ట్మెంట్ కూడా. ఎందుకంటే తప్పుడు కేసు ఈరోజు పెడతారు, రేపు అది మళ్ళీ రిపీట్ అవుతుంది. అక్కడ వాళ్ళు పెట్టిన వాళ్ళు ఏదైనా వాస్తవం జరిగింటే పెట్టచ్చు. అవాస్తవాలు ఇట్లా పెట్టడం వల్ల సమాజంలో ఇది మంచిది కాదు, ఇది మంచి సంస్కృతి కాదు. వాల్మీకులు కూడా అందరూ సమన్వయంతో ఉండాలి. ఎందుకంటే ఎవరో తప్పు చేశారని వాళ్ళ మీద మనం వ్యక్తిగత పెంచుకోకూడదు. దాన్ని ప్రోత్సహించే వాళ్ళ మీద రాజకీయంగా దెబ్బ కొట్టాలి. ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో ఆ కేసులకి వాటికి ఎవరినైతే పెడుతున్నారో వాళ్ళని టార్గెట్ చేసుకొని రేపు రాబోయే రోజుల్లో వాళ్ళకి ఎవరు కూడా వాల్మీకులు ఓట్లు వేయకూడదు. ఎందుకంటే వాల్మీకులకి ఈ రకంగా దాడులు జరుగుతూ ఉంటే కూడా మన వాళ్ళు ఎవరైనా సరే ఎవరైతే వాల్మీకులు అణిచేదానికి గురి చేస్తున్నారో వాళ్ళకి ఎవరు కూడా ఓట్లు వేయద్దని చెప్పేసి మీడియా ముఖంగా తెలుపుతా ఉన్నాం. నా పేరు బి దేవా, వాల్మీకి సంఘం నాయకులు. పేరు నవనేపాటి, వాల్మీకి సంఘం నాయకులము. ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా సమావేశానికి ప్రధాన కారణం ఏంటంటే, గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా వాల్మీకుల్ని అన్ని భూస్వామి వర్గాలు అందరూ వాడుకుంటూ అణగదొక్కుతూ వాళ్ళ కింద పనిచేస్తూ వస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఈ మధ్య కాలంలోనే వాల్మీకులు చదువుకొని కొంచెం ఎదుగుతూ ఉన్నటువంటి సందర్భంలో వాల్మీకులు ఎక్కడైతే సంఖ్యాబలం ఎక్కువ ఉన్నదో అక్కడ ప్రజాప్రతినిధులుగా కూడా ఎన్నికయ్యి మంచి మార్గంలో వస్తూ ఉంటే, మరి ఈరోజు చాలా దుర్మార్గంగా, అన్యాయంగా, ఒక అవాస్తవంగా ఒక ఫాల్స్ కేసుని పెట్టి ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తినే అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరము. ఇంకా సామాన్య జనంకి ఇంకా వాల్మీకులను ఇంకా ఏ విధంగా అణగదొక్కుతారనేది ఇది ఒక నిదర్శనం అవుతా ఉంది. వాల్మీకి కులంలోన విరూపాక్షి గారు ఈ గత ఎన్నికల్లోనే ఎంత ప్రజా వ్యతిరేకత ఉన్నా కూడా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని నచ్చి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ప్రజలు గెలిపించారు. మళ్ళీ అలాంటి సాఫ్ట్ నేచర్ ఉన్నటువంటి వ్యక్తిపైనే ఫాల్స్ కేసు పెట్టడం అనేది చాలా అన్యాయము. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనిపైన
ఈ ఎవరైతే దీన్ని ప్రోత్సహించినటువంటి అక్కడ ఇన్ఛార్జ్ కానీ ఇక్కడ ఎమ్మెల్యే పార్థసారథి కానీ వీళ్ళు క్షమాపణ చెప్పి ఆ కేసుని విత్డ్రా చేసుకోవాలని మేము కోరుచూ ఉన్నాము. నా పేరు నవనేపాటి, ఆదోని వాల్మీకి సంఘం నాయకులు. తెలుపుతూ ఉన్నాం, వీళ్ళ ముగ్గురు కూడా క్షమాపణ చెప్పాలా. వైకుంఠం జ్యోతి గారు అయితేనేమి, మోపతి గారు అయితేనేమి, పార్థసారథి ఎమ్మెల్యే పార్థసారథి అయితేనేమి. ఎందుకంటే నిజానిర్ధారాలు తెలుసుకొని మాట్లాడాలి. కానీ ఎందుకంటే మీరు ప్రజలతో ఎలక్టెడ్ అయినారు కాబట్టి పార్థసారథి గారు ఒకసారి తెలుసుకొని మాట్లాడాలి. వేరే